మరి ఈ ఉగాది నాడు తెలంగాణ జాగృతి నుండి ఒక మంచి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. మనం తెలంగాణ ప్రజల కోసం ఎట్లా పనిచేయాలి అని రకరకాలుగా ఆలోచిస్తున్నాం. మరి ఈ సందర్భంగా రేపు బడ్జెట్ పెడతారని తెలిసింది మనము ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు ఉంది, రేపు జాగృతి పార్టీ గవర్నమెంట్లోకి వస్తుంది కావచ్చు. ఎవరు ఎప్పుడొచ్చినా కూడా మనము ఉగాది నాడు ప్రజల యొక్క బడ్జెట్ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నాడో ఆ బడ్జెట్ని ఉగాది నాడు మనం ప్రతి సంవత్సరం ప్రవేశపెడదాం. ఆ తర్వాత ప్రభుత్వం ఏం ప్రవేశపెడుతుందో అది వాళ్ళ విఘ్నత, వాళ్ళ యొక్క పరిస్థితి. కానీ ఈసారి నుండి మాత్రం ప్రతి ఉగాదికి తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఇది మళ్ళీ చెప్తున్నా, నేను మీడియాలో చెప్తున్నా, రేపు పొద్దున జాగృతి గవర్నమెంట్లోకి వచ్చిన జాగృతి సంస్థ వాళ్ళు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే. ఎందుకంటే మీరు ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి అక్క మరి ప్రజలు ఇది కోరుకుంటున్నారు, ఇది పెట్టండి మీరు బడ్జెట్లో అని రేపు మీరు చెప్పాలి. దానికోసమే ఇలా మనం నాంది పలుకుతాము. ఇలా మనందరం కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో మనం ప్రజలేం కోరుకుంటున్నారు అని చెప్పి ఒక ఆలోచన చేసి మనం రాసుకున్నటువంటి బడ్జెట్.